శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము దృష్టుల గురించి మొత్తము చెప్పుకునేసామన్నమాట. సో ఈ 10 రకాల దృష్టులతో మనము ఏం తెలుసుకోవచ్చు అనేసి అంటే, ఒక్కొక్కటి మనం చూసే దృశ్యాలన్నీ కూడాను ఈ 10 రకాలలోనే ఉంటాయి. అంతేకాకుండా మనందరూ కూడాను ప్రతిదీ కూడాను తోడై విజన్ అనేసి అని అనుకోకుండా ఉండడానికి కూడాను నేను చెప్పడానికి కారణం అన్నమాట. సో ఇప్పుడు ద్రష్ట, దృష్టి, దృశ్యము, దోషము. సో ఈ మొదటి 2 అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దృశ్యము, దోషము. సో దృశ్యంలో మనము యాక్చువల్గా అందరూ అనుకునేటువంటిది, దృశ్యము అనగానే ఒక చిత్రపటము లేకపోతే ఒక సీనరీ కానీ మనం చూసేది కానీ వస్తుందన్నమాట. యాక్చువల్గా అయితే మనము దృశ్యము అనగానే ఏదైతే కదలికలు ఉంటుందో దానినే మనము దృశ్యము అనేసి అని అనాలి. కదలికలు లేనిది అయితే చిత్రము అనేసి అని అనాలన్నమాట. ఇక్కడ చిత్రము అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, మనం అందరూ కూడాను కదలని వస్తువులను కదిలినట్టు ఊహించుకుంటూ, అంటే కదలని వస్తువులు అనేసి అంటే ఒక ఫోటో తీసుకున్నాం, దానిని మనం ఎప్పుడో తీసుకున్నాము, ఆ ఫోటో చూసినప్పుడు దానికి కావలసినటువంటి సందర్భము, సమయము, అప్పుడు మనం గడిపినటువంటి కాలం అంతా కూడాను మనకి గుర్తుకొస్తుంది. కానీ చిత్రపటంలో ఉండేటువంటి చిత్రం అయితే కదలదు. కానీ మనము ఆ చిత్రపటం తీసుకున్నటువంటి ఫోటో తీసుకున్నటువంటి సమయానికైతే మనము వెళ్ళిపోతాం. సో అది మనకి ఆటోమేటిక్గా మనకు జరిగిపోయినటువంటి గతం అన్నమాట. అంతేకాకుండా మనకు ఆ చిత్రములో కొన్ని విషయాలను, అవి గడిచినవి కానీ లేకపోతే గడపబోయేటివి అంటే ముందు భవిష్యత్తు కానీ తెలియజేస్తుంది. సో ఆ ఒక్క చోట ఉన్నటువంటి చిత్రము మాత్రము కదలికలు ఉండదు. సో ఇక్కడ మీరు బాగా గమనించవలసింది ఏమి అనేసి అంటే, మన అందరము కూడాను ఫోటో తీసుకున్నప్పుడు అది గతానికే ఎక్కువ భాగం మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది చిత్రం కిందకి వస్తుంది. ఇప్పుడు దృశ్యం కిందకి వస్తాం. మనము ఏదైతే చూస్తున్నామో అది ఇప్పటికీ ఎప్పటికీ మనం చూసినటువంటి తర్వాత స్థితిలో కూడా అవి కదలికలను కలిగి ఉంటాయన్నమాట. అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడాను మనం చూసినప్పుడు వాటిలో కదలికలు అనేటివి ఉన్నట్టు. ఇప్పుడు మీరు చిత్రంకి దృశ్యంకి పెద్ద తేడా లేదు కదా అనేసి అనుకోవచ్చు. కానీ చిత్రం అయితే ఆటోమేటిక్గా మనం గడిపిన కాలం మాత్రమే మనకు గుర్తు రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తును చూసినప్పుడు అక్కడ భవిష్యత్ అనేది జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమైనమాట. కానీ దృశ్యాలలో మాత్రం అలా ఉండదు. ఎప్పుడైతే మనం చూస్తామో దృశ్యాన్ని, అది ఖచ్చితంగా భవిష్యత్తుకు సంబంధించి జరిగేదే అయి ఉంటుందన్నమాట. చిత్రం అంతా కూడాను చిత్ అంటే ఒక ఆలోచన, దానిని మనము మార్చుకోవలసినటువంటి లేకపోతే మార్చుకునేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అందుకని చిత్రం గురించి, చిత్ గురించి చెప్పడానికి నేను కారణం అన్నమాట. సో దృశ్యంలో మరి అలా జరగదా అనేసి అంటే, మ్యాక్సిమం అయితే దృశ్యాలలో జరగవు. ఎందుకు అనేసి అంటే, కాలజ్ఞానం కానీ భవిష్యత్తు కానీ ఏదైతే మనం దృశ్యంగా చూస్తామో అవి జరిగేది అలానే జరుగుతుందన్నమాట. కానీ చిత్రంలో అయితే చిత్ మార్పు అనేది ఉంటుంది కాబట్టి, ఆలోచనలో మార్పు ఉంటుంది కాబట్టి కొన్నింటిని మనము మన శక్తితో మార్చుకోవచ్చు. మనం ఎప్పుడూ కూడాను ధ్యానం చేసి యోగ చిత్తవృత్తి నిరోధ అనేసి చెప్తారు. సో ఇలా పతంజలి సూత్రాన్ని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, అనవసరమైనటువంటి ఆలోచనలను మనము తగ్గించుకోవడం కొరకే అనమాట. అంటే కొన్నింటిని మనము మన శక్తితో వాటిని మార్చుకోవచ్చు, కొన్నింటిని మనము యథాతథంగా దానిని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు మార్చలేని వాటినే దృశ్యము అనాలి, మార్పు చెందించుకునేటివి చిత్రము అనాలన్నమాట. సో ఇలా దీనిలో కూడా 2 రకాలు ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే, మనము ఎక్కువగా చిత్రాలనే మనము చూస్తూ ఉంటామన్నమాట. అంటే మనము భవిష్యత్తులో చనిపోతాము పలానా రోజు అని అనుకున్నప్పుడు, కొంతమంది ఆ టైంకు ఆ సమయానికి కరెక్ట్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకుండా
బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళు చూసినది దృశ్యాన్ని, వాళ్ళ మరణాన్ని ఏ విధంగా అయితే చూసారో అదే విధంగా వాళ్ళు పొందడం అనేది దృశ్యమైంది. ఏ విధంగా అయితే మరణాన్ని చూసినా కూడా దాన్ని దాటుకొని జయించడం అన్నా అని చెప్పవచ్చు, లేదు అనేసి అంటే మార్చుకున్నారన్నా చెప్పవచ్చు అనమాట. అది చిత్రమైందనమాట. ఇక్కడ అది జరిగినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా వరకు మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి, లేకపోతే చిత్రాలు కనిపిస్తున్నాయి అనేసి అంటే అవి భ్రమను లేకపోతే మన ఊహను అనేసి కూడా కొట్టిపడేస్తూ ఉంటారు. ఈ భ్రమకి ఊహకి ఉన్నటువంటి తేడా వ్యత్యాసము తర్వాత చెప్పుకుందాం. కాకపోతే ఇప్పుడు చిత్రానికి దృశ్యంకి మీకు తేడా తెలిసిందనేసి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీటి వలన మనకి ఏమి ఉపయోగము అనేసి అని. నిజమే, కొంతమంది మనకు మెడిటేషన్ కూర్చున్నప్పుడు కానీ నిద్రలో కానీ కొన్ని దృశ్యాలను కానీ చిత్రములను కానీ మనము చూడడం కానీ వినడం కానీ చేస్తూ ఉంటాం కదా. అలా వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవడానికి కారణం ఏమి అనేసి అంటే వాళ్ళు చూసినది దృశ్యమా లేకపోతే చిత్రమా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మరి దీనిని ఎలా కనుక్కోవాలి అనేసి అంటే మనకు మన శక్తికి తగినటువంటి చిత్రాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దృశ్యము కనిపించినప్పుడు దానిలో ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. సో మనము ధ్యానం చేయగా మన శక్తిని పెంపొందించుకుంటూ పోతూ ఉంటే మనకు చిత్రాలన్నీ కూడాను తగ్గిపోయి దృశ్యాలనేటివి కనపడడం మొదలవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా మీకు క్లారిఫై చేయాల్సినటువంటి విషయం ఉంది. ఏమి అనేసి అంటే మనము ఈ దృశ్యాలని గత జన్మలు చూసినప్పుడు వాటిలో ఎటువంటి మార్పు అవసరం ఉండదు కాబట్టినే మనకు అందరికీ కూడాను ఒక రోగానికి కారణం కానీ ఒక సందర్భం కానీ మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు లేకపోతే ప్రతిదానికి ఒక ప్రశ్నకు సమాధానాన్ని కానీ అది గతంలోనా భవిష్యత్తులోనా అని వెతికినప్పుడు మనమంతా చూసేది దృశ్యాలన్నమాట. అందుకని వాటిలో మార్పు అనేది ఉండదు కాబట్టినే అవి నిజమైనవి సత్యమైనవి అన్నమాట. అదే మనం చిత్రం చూసినప్పుడు అంటే ఒక విజన్ని మనం చూసినప్పుడు దానిలో మార్పులు ఉన్నాయి అనేసి అంటే అది మనము శక్తికి సంబంధించి ఎంత శక్తి ఉంటుందో అంతేవరకే మనము చూడగలం అన్నమాట. దానిని చిత్రం అనే అనవలసి ఉంటుంది. అంతేకాకుండా అది మార్పు చెందింది అనేసి అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, మరణం అనేది అలా జరగలేదు అనేసి అంటే దానిలో ఉండేటువంటి మార్పును మనము మన శక్తి ద్వారా చేసుకుంటున్నాం కాబట్టినే కొన్ని మనము మార్చుకోగలుగుతున్నాము. అవి జరగకపోవడానికి కూడా కారణమవుతున్నారన్నమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు కనిపించిన ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నది, ఈ ఒక్కటి ఎందుకు జరగలేదు అనేసి అని అనుకుంటూ ఉంటారు. మరి 9 దృశ్యాలు చూసినప్పుడు జరిగినప్పుడు ఒకటి చిత్రం కనిపించింది, కానీ దానిని కూడా దృశ్యం అనుకున్నారు కాబట్టినే అది జరగలేదు అనడానికి వాళ్ళకి క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. అంటే అక్కడ వాళ్ళ శక్తితో కానీ లేకపోతే ఎవరిదైతే చూసారో వారి యొక్క శక్తితో కానీ వాళ్ళ భవిష్యత్తుని మార్చుకోగలిగిన శక్తి వాళ్ళకి వచ్చింది ఉన్నది కాబట్టినే అది చిత్రమైందనమాట. సో మనమందరూ కూడాను మెడిటేషన్ చేసినా చేయకపోయినా ధ్యానంలో వచ్చే అనుభవాలనైనా కానీ కలలో చూసేటివైనా కానీ కొన్ని జరిగినాయి అనేసి అంటే దానికి కారణము దృశ్యము. ఏదైతే మనకు భవిష్యత్తులో జరుగుతున్నదో దానిని మనం చూడడం అనేది జరిగిందనమాట. ఏదైతే మనము మార్చుకోగలమో దానిని చిత్రం అనే అనాలి. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, చిత్రం అనేది కదలికలు లేదు కదా అనేసి అని. కానీ కదలిక లేకపోయినా కూడాను దానిలో నుంచి ఒక భూత భవిష్యత్ అనేది మనము చూడవచ్చునమాట. ఇప్పుడు ఒక వస్తువు ఆల్రెడీ మనకు దొరికింది అనుకుందాం, అది దాని యొక్క గత చరిత్రని మనము ఎప్పుడు ఎలా దానిని సృష్టించబడింది, ఎవరు సృష్టించినారు, దేనితో సృష్టించబడినారు అనేది ఆ వస్తువుని తాకినప్పుడు మనము తెలుసుకోవచ్చు. అంటే కేవలం ఆ వస్తువు యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడాను దానిని తాకినప్పుడు కానీ ఆ వస్తువుని యొక్క విషయం తెలుసుకోవాలని ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ మనకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా చిత్రంకి సంబంధించినదనమాట. ఆల్రెడీ ఉండేటువంటి ఆ పదార్థం యొక్క భూతకాలాన్ని కానీ భవిష్యత్తు కాలాన్ని కానీ మనము చూస్తున్నామన్నమాట. అదే దృశ్యంగా చూడాలి అనేసి అంటే మనము దానిలో వర్తమానాన్ని కూడా చూస్తామన్నమాట. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటిని మనము చూస్తాము. ఏ విధంగా అయితే అది పుట్టినది
తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉన్నది అని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రజెంట్ వర్తమానంలో ఏం చూస్తాము అంటే దాని యొక్క శక్తి ఏమి, దాని యొక్క ఉపయోగం ఏమి, లాభం ఏమి, మనకు దానికి ఉండేటువంటి సంబంధం ఏమి, అలా ప్రతి ఒక్క దాని యొక్క విషయాలను మనము తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనకు భూతకాలము, భవిష్యత్ కాలము ఇవన్నీ తెలుసుకోవడం కేవలం జ్ఞానమే అవుతుంది. సో చిత్రాల వలన మనమంతా కూడాను తెలుసుకునేది జ్ఞానం అవుతుంది. అదే కనుక మనకు ఒక దృశ్యాన్ని చూసుకున్నప్పుడు మనము దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనుభవం కానీ, అనుభవ జ్ఞానం కానీ ప్రతిదీ కూడాను ఆధారపడి ఉంటుందన్నమాట. చాలామంది కళలో కానీ ధ్యానంలో కానీ చెప్పగా వినే ఉంటారు. మేము చాలా మందికి మెడిటేషన్ కళలో చెప్పాము, ధ్యానంలో కూడా నేను మెడిటేషన్ చెప్తా కనిపించినాను అనేసి. అంటే అక్కడ ఆ దృశ్యంలో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వర్తమానంలో అంటే నిద్రలో కానీ లేకపోతే ధ్యానంలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చూస్తున్నారనమాట. మనలో కానీ చాలామంది బయటకు వెళ్ళి ధ్యానం చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు కళలో ధ్యానం చెప్పాలి అన్న తపనతో ఉండటం వలన కళలో ఆ పని చేస్తూ ఉండొచ్చు అనమాట. అప్పుడు ఆ దృశ్యాన్ని వాళ్ళు కళలో కానీ ధ్యానంలో కానీ చూసినప్పుడు మేము ఇంతమందికి మెడిటేషన్ చెప్తున్నాము, పలాని జ్ఞానం ఇస్తున్నాము అని వాళ్ళకి కనపడడం అనేది జరుగుతుందన్నమాట. అలా కనపడడానికి కారణము ఆ యొక్క పనిని వాళ్ళు చేయడం అనేది దృశ్యముగా వాళ్ళు చూడడం. సో ఇందులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి అది దృశ్యమయ్యింది. అదే కనుక చిత్రము అనేసి అని అనుకుంటే వాళ్ళు దానిని భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతారు, ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు లాభాలు వస్తాయి అనేసి అని చెప్పి కేవలం ఒకే ఒక చిత్రం ద్వారా వాళ్ళకి కనిపిస్తుంది. అంటే లాభాలు అవంతా జ్ఞానం కిందకే వస్తుంది, కానీ వాళ్ళు భవిష్యత్తులో చేసే కార్యక్రమాన్ని చిత్రముగా చూస్తారన్నమాట. మళ్ళీ భవిష్యత్తు అన్నాం కదండి, అది జరుగుతుందా లేదా అనేది మళ్ళీ కూడా వాళ్ళ శక్తి మీదనే అది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చిత్రముకి దృశ్యంకి ఉన్నటువంటి డిఫరెన్స్, భేదం అయితే మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తరువాత భాగంలో మనము వీటి మధ్య భేదము కాకుండా తేడా ఏమి, అంతేకాకుండా భ్రమకి ఊహకి ఉండేటువంటి వేరియేషన్స్ ఏది, వ్యత్యాసం ఏది అనే విషయాలను కూడా మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.